నగరంలో బస్సు సౌకర్యాల కోసం బుధవారం ప్రభుత్వ జూనియర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. కళాశాల ముందు బస్సు ఆపాలని డిమాండ్ చేస్తూ డీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థులు 2009 నుండి ఈ సమస్య ఎదుర్కొంటున్నారని తెలిపారు. కళాశాలలు ఒకే రూట్ లో ఉన్నందున అన్ని బస్సులు ఆపాలని అధికారులు కోరుతున్నారు. నీదే 30 మంది పెట్టిపోయినావు పిల్లలు అంటే మేము మోడల్ స్కూల్కి రానికి బస్సు ఉండే బస్సు మోడల్ స్కూల్ అని ఉంటుంది. ఒకసారి దాని మీద పాస్ తీసుకున్నాను. పాస్ తీసుకుంటే చూంటా ఉంటే అడిగి పోయినాక చూంటా మోడల్ స్కూల్లో ఎక్కినా సార్. నేను మోడల్ స్కూల్లో ఎక్కితే నువ్వు మోడల్ స్కూల్లో వచ్చి ఎట్లా ఎక్కుతావు అని కండక్టర్ గలబట్టి దించేసింది సార్. మళ్ళీ గర్ల్స్ పైసలు కట్టి టికెట్ తీసుకురు. మళ్ళీ సార్ మేము మోడల్ స్కూల్లోకి పోతే పీటీ సార్ ఇట్లా కాలేరా కొడతానన్నది. మాకు ఇప్పుడు బస్సు కావాలి సార్. ఎందుకంటే ఈడికి పోతేనేమో ఈడ ఆపితేనేమో ఈడ అంకులు ఆపాడు, ఆడికి పోతేనేమో సార్ లోపలికి పోతే కాలేరా కొడుతుంది. ఇప్పుడు మాకు సార్ మాకు ఇంకో బస్సు కావాలి. నా పేరు శ్రావణి. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. మాకు 3-4 డేస్ నుంచి బస్సు ఆపడం లేదు. ఇట్లా 3-4 టైమ్స్ అయింది. ఎంత బస్సు వెనుక పరిగెత్తినా కానీ ఆపడం లేదు. నిన్న ఎక్కినాక కూడా దింపేసిర్రు. రోజు ఇదే పరిస్థితి ఉంది. మేము మోడల్కి పోయి ఎక్కాలంటే మోడల్ వాళ్ళేమో లోపలికి రానివ్వదు. లోపలికి పోతే మేము కాలేజీ కొడతామంటారు. ఈడెక్కితేనే మీద బస్సు ఆపుతలేరు. బస్సు వెనుక ఉరికినా కానీ ఏం అవసరం లేదని అట్నే పట్టించుకొని పోతుండ్రు. మేము ఇంటికి అయ్యే వరకు 6-7 అవుతుంది. మాకు ఆటోలు ఉండే ఏముండే. మేము ఒట్టి పైసలు రాకుండా వస్తాం. మేము ఆధార్ కార్డు పట్టుకొని వస్తాం. పైసలు లేకుండా మేము ఎట్లా పోతాం బస్సు ఆపకపోతే? మాకు బస్సు కావాలి ఎట్లా పెట్టి అంతే. లేకుంటే ఈ బస్సునే ఈడ మిడిల్లోనే పెట్టించాలి. మోడల్ కోసం అవసరమే లేదా బస్సు ఈడనే ఉండాలి. లేకుంటే గవర్నమెంట్